ఈ ఓట్లు ఎవరు ఎత్తుకుపోతున్నారు? దొంగ ఓట్లు చేర్చేది ఎవరు? ఉన్న ఓట్లు ఎత్తుకుపోయేది ఎవరు? విజయసాయిరెడ్డి మాట్లాడిన ప్రేలాపనలు, ఆ ప్రేలాపనలు కొంత జనసేన పార్టీకి గుర్తింపు లేని పార్టీ అది, దాన్ని ఎందుకు పిలిచారు అనే కామెంట్ మీద చాలా ఉన్నాయి. చాలా చెప్పాలనిపిస్తుంది కానీ ఏంటో కొన్ని అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సెన్సార్ అడ్డు వస్తుంది. సో గుర్తింపు లేని పార్టీ అంట. ఈ గుర్తింపు లేని పార్టీలు ఈ పెద్దల సభలో కూర్చునే గజ దొంగల కంటే మరి గుర్తింపు లేని పార్టీలు చాలా నయం ప్రజలకి. సో ఈ ఓట్ల దొంగలు ఎవరు, ఎక్కడ పోతున్నాయి, తెలిసి ఓటర్ల జాబితాని ఎన్నికల సంఘం ఎందుకు ఫుల్ ప్రూఫ్గా ప్రిపేర్ చేయలేకపోతోంది? లోపం ఎక్కడుంది? ఇంత జరుగుతున్నా, ఇన్ని కంప్లైంట్లు ఇస్తున్నా అధికారులు ఎందుకు ఇంకా బరి తెగించి కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల అధికారులు ఉద్యోగులు బరి తెగించి కుక్క బిస్కెట్ల కకృతిపడి ఈ అక్రమాలకు పాల్పడే రాజకీయ పార్టీలకో రాజకీయ నాయకులకో ఎందుకు జీ హుజూర్ అంటున్నారు? అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈవేళ కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ అలాగే కమిషనర్స్ వచ్చిన నేపథ్యంలో విజయవాడలో వాళ్ళిద్దరినీ కలిసి, ఇంకా వాళ్ళందరినీ వీరిద్దరూ కలిసి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదు ఎంత సీరియస్గా ఉంది, ఎంతవరకు దీన్ని ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంటుంది, వీళ్ళు ఇలా వెళ్ళి వచ్చారో లేదో తగుదనమ్మా అంటూ విజయసాయిరెడ్డికి వెళ్ళారు. వెళ్ళి ఆయన కూడా అసలు ఎలాంటి అవకతవకలు జరగలేదు, బ్రహ్మాండం ఉంది, కలెక్టర్లు అందరూ బ్రహ్మాండంగా దీన్ని చేస్తున్నారని. ఈయన ఎందుకు సర్టిఫికేట్ ఇస్తున్నాడు నాకు అర్థం కాదు. కాదు అసలు ఈయన సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి? కలెక్టర్లు బాగా చేశారు, ఓటర్ల జాబితా తయారు చేశారని రాజకీయ పార్టీ బాస్ మీరే సర్టిఫికేట్ ఇస్తారు? అది ఎన్నికల సంఘం చూసుకునే పని. అది అంటే కలెక్టర్లతో బాగా చేయించారా మీరు? ఎందుకు అలాగా భుజాలు తడుకోవడం, లేకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోవడం? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో వెళ్తే మీకు వచ్చిన నొప్పి ఏంటో నాకు అర్థం కాల. అది గుర్తింపు లేని పార్టీ అంట. అక్కడికి ఏదో మీరు మీ పార్టీ కానే కాదు, వేరేవాడి దగ్గర తెచ్చుకున్న పార్టీ అది. అది కూడా మీరు చేసిన ఓవర్ యాక్షన్కి శాశ్వత అధ్యక్షుడిగా ఏదో చేస్తే పార్టీ గుర్తింపు పోయేది ఆ రోజు. మొన్న ప్లేనరీలో శాశ్వత అధ్యక్షుడిగా, జీవితకాల అధ్యక్షుడు అని ఏదో తీర్మానం పెట్టి చేసుకున్నారు. ఈయన గారి ఈ మహామంత్రి ఈయనే తిమ్మరుసులాగా ఈయన ఇచ్చిన సలహానేమో అది చేస్తే అక్కడ కాస్త పార్టీ గుర్తింపు ఎగిరిపోయే పరిస్థితి వస్తే మళ్ళీ సర్దుకున్నారు. మీరు అవతల వాడిని విమర్శించి గుర్తింపు లేని పార్టీ అని అదని ఇదని. అందుకే అనేది దేనైనా చిన్న చూపు చూస్తేనే ఏదో సామెత చెప్తారు పెద్దలు. అందువల్ల ఈ ఓట్ల దొంగలు ఎవరు అనే దాని మీద తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు ఆయన. ఏంటి తప్పేంటి? వాలంటీర్లను వీళ్ళు సచివాలయ సిబ్బందితో ఎన్నికల డ్యూటీలు చేపిస్తే తప్పేంటి? అవును, టీచర్లు చేస్తే తప్పేంటి? అసలు ఉన్న కన్వెన్షన్ని మీరు ఎందుకు మార్చారు? అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వాళ్ళతో చేస్తే తప్పేంటి అన్నప్పుడు టీచర్లు చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అది చెప్పాలి కదా. మోరోవర్ వాలంటీర్లతో చేయించడంలో తప్పేంటి అని మీరు అన్నదానికి నా దగ్గర సమాధానం ఉంది. టీచర్లతో చేయిస్తే వచ్చే ఇబ్బంది ఏంటి మీకు అని అంటే మీరు సమాధానం చెప్పగలరా విజయసాయిరెడ్డి గారు? స్ట్రైట్గా నేనే అడుగుతున్నా, ఎవరో కాదు, పార్టీలు కాదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ. వాలంటీర్లతో చేయిస్తే తప్పేంటి అన్న క్వశ్చన్కి మీ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉంది. ఉపాధ్యాయులతో ఎన్నికల విధులు చేయిస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి అని నేనేసే ప్రశ్నకు మీ దగ్గర సమాధానం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనతో డిబేట్లో కొలికపూడి శ్రీనివాసరావు గారు, అలాగే కిరణ్ రాయల్ గారు అండ్ రఘురామ్ గారు కంటిన్యూ అవుతున్నారు ఈ ఓట్ల దొంగలు ఎవరనే దాని మీద. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ఓట్ల జాబితాకు సంబంధించిన సెల్లో కీలకంగా పనిచేస్తున్న సురేష్ కోనేరు జాయిన్ అయ్యారు. ఇవాళ విజయసాయిరెడ్డి వారి మీద కూడా కామెంట్ చేశారు. కోనేరు సురేష్ అనే దుర్మార్గుడి మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసామని కూడా అన్నాడు. మరి ఏంటో ఆయన ఏం దుర్మార్గం చేశాడో
అసలు ఇన్ని బోగస్ ఓట్లు ఉన్నట్టు ఆ మనిషికి ఎలా తెలుసు అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. కలెక్టర్లు ఇంత బ్రహ్మాండంగా పనిచేశారని కూడా కితాబిస్తున్నాడు. సురేష్ గారు, ఇంత దుర్మార్గానికి ఎందుకు ఒడుగట్టారు మీరు సురేష్ గారు? సార్, దుర్మార్గులు ఎవరో ప్రపంచానికి తెలుసు, ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ తెలుసు. తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో, తిరుపతిలో బై ఎలక్షన్స్ లో చనిపోయిన వాళ్ళ ఓట్లు, 3 రోజులు వెళ్ళిపోయిన వాళ్ళ ఓట్లు అదే బూత్ లో లేకుండా అదే సిటీలో వేరే చోట ఉండి వీళ్ళందరికీ కూడా క్లోనింగ్ చేసి ఆధార్ కార్డులు అట్లాగే ఓటర్ ఐడీలు కూడా క్లోనింగ్ చేసి వాళ్ళతో బస్సుల్లో బయట రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఓట్లు వేయించి అక్కడ ఆ రోజు దొరికిపోయిన సందర్భం ఎవరు చేశారో చెబితే బాగుంటుంది. అదే విధంగా ఆత్మకూరు బై ఎలక్షన్ లో ఓన్లీ ఆ ఒక్క పార్టీ పోటీ చేస్తుంది. అయినా సరే మిగతా పార్టీలు పోటీ చేసినా కూడా వాడు గెలుస్తారని తెలిసి కూడా వాలంటీర్ని యథేచ్ఛగా ఉపయోగించారు. ఈ రెండింటి నేపథ్యంలో అసలు ఎందుకు దొంగ ఓట్లు ఎలా వేయగలుగుతున్నారో నేను వాచ్ చేయడం జరిగింది. తీరా చూస్తే వాడు చనిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళోంచి వెళ్లిపోయిన వాళ్ళ ఓట్లు, షిఫ్ట్ అయిన వాళ్ళ ఓట్లు వీళ్ళందరూ గ్యాదర్ చేసి వాటితోనే చేస్తా ఉంటే మేము రాష్ట్రం మొత్తం ఓటర్ లిస్టు పరిశీలన కార్యక్రమం చేయటం బిగించేశాము. అది మీరిచ్చిన అటువంటి ఊతమే, మీరే దోవ చూపించారు. అసలు మేమేం చేయాలి? మీరు అక్రమానికి పాల్పడకుండా ఉంటే మేము అసలు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మేము మొట్టమొదటి తిరువూరులో ఎక్స్పెరిమెంటల్ గా చేస్తే చనిపోయిన ఓట్లు అవుట్ ఆఫ్ 2,09,000 ఓట్స్ లో 5,800 ఓట్లు చనిపోయిన వాళ్ళ ఓట్లు. అదే విధంగా ఒక 3,000 ఓట్లు ఊళ్ళోంచి వెళ్ళిపోయారు. కొంతమంది ఆడపిల్లలు పెళ్లిళ్ళై వేరే కాన్స్టిట్యున్సీలకు వెళ్ళిపోయారు. ఇటువంటి ఓట్లు 10,000 ఉంటే మేము ఎన్నికల ఈఆర్ఓ గారికి వారి దృష్టికి తీసుకెళ్తే వాడు ఎగైన్ మళ్ళీ బిఎల్ఓ తోటి చెక్ చేయించి ఫామ్ 7 అప్లై చేయించి వాళ్ళే ఆ ఓట్లని తొలగించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అప్పుడు 2022లో 2,09,000 ఉంటే ఈ రోజున 2 లక్షల ఓట్లే ఉన్నాయి తిరువూరు నియోజకవర్గంలో. ఈ లోపు 1000 ఓట్లు పెరిగినా 1000 ఓట్లు తగ్గినా 2 లక్షల మించి పెరగట్లేదు. అంటే స్టేట్ లో కూడా అదే రకంగా ప్రతి నియోజకవర్గంలో సుమారు 10,000 ఓట్లు సరిపోయినాయి కానీ ఊర్లోంచి చెడిపోయిన ఓట్లు కానీ ఈ ఎక్సర్సైజే మేము చేసి ప్రతి ఈఆర్ఓకి పంపించడం జరిగింది. అంటే మేము పంపించినంత మాత్రాన ఓట్లు తీసేయమని చెప్పలేదు. మీరు పరిశీలన చేయించండి, బిఎల్ఓ తోటి పరిశీలన చేయించండి. పరిశీలన చేయించి మా వాదనలో నిజం ఉందంటేనే మీరు ఆ ఓటు తీసేయడానికి కానీ ఉంచడానికి కానీ మీరు చర్యలు తీసుకోండి అని చెప్పాము. దీనికి ఎప్పుడైతే తిరుపతిలో ఒక ఆయుధం మిస్ అయిందో స్టేట్ మొత్తం మీద సుమారుగా ఒక 20 లక్షలు ఇటువంటి ఓట్లు ఉన్నాయో వాళ్ళ చేతిలోంచి కొన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి ఓట్లు ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా గెలవచ్చు అనుకున్న వాళ్ళ పన్నాగం విఫలమయ్యేసరికి ఈ రోజున మా పార్టీ మీద మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేమేం చేయగలుగుతాం? మేము ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఈ ఇబ్బంది జరుగుతుందని చెప్పి మేము తీసుకెళ్ళగలం. మీరు అధికారాన్ని యథేచ్ఛగా వాడుతుంది. మీరు ఈ వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను వాడినండి, పంచాయతీ విలేజ్ సెక్రటరీలో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీలని బిఎల్ఓలుగా అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళు కానివ్వండి, ఎంఆర్ఓలు అంటే ఏఈఆర్ఓలు కానీ ఈఆర్ఓలు కానీ ఈ రోజున 2 ఈఆర్ఓలు ఎవరు వల్ల సస్పెండ్ అయ్యారు చెప్పండి? ప్రొద్దుటూరు ఈఆర్ఓ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? ఉరవకొండ ఈఆర్ఓ ఎందుకు సస్పెండ్ అయ్యారు? ఆ జిల్లా పరిషత్ సిఇఓ ఉరవకొండ ఈఆర్ఓ మీ యొక్క అకృత్యాలకి మీ దుర్మార్గాలకి వాళ్ళు బలైపోయారు. వాళ్ళ మీద మీరు ఒత్తిడి చేసి వాళ్ళతో సురేష్ గారు ఇప్పుడు మీరు చాలా బోగస్ ఓట్లు ఉన్నాయన్న సరే విజయసాయి రెడ్డి గారికి అన్ని బోగస్ ఓట్లు ఉన్నాయని వీళ్ళకెలా తెలుసు అనేది అంటున్నారు. మరి తెలిసినందుకు బాధపడుతున్నాడు. అరే ఇంత సీక్రెట్ గా తెలిస్తే ఎలా బయటికి లీక్ అయ్యాయి అనుకుంటున్నారు. నాకు కూడా అర్థం కాలేదు. అది కాసేపు అలా పెడదాం. ఇది ఈ బోగస్ ఓట్లు ఇప్పుడు ఏవైతే మీరు పట్టుకుని బయట పెడుతున్నారో ఇవి 2019లో కూడా ఇలా జరిగింది అనుకుంటున్నారా? జరిగింది సార్, జరిగిందండి. యాక్చువల్ గా ఏం జరిగిందంటే 2016లో ఎన్నికల కమిషన్ ఆధార్ కార్డు అండ్ ఓటర్ ఐడిని సింక్ చేయమని ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు 2015-16లో. అవును. ఆ చేసినప్పుడు చాలా వరకు 20 లక్షలు 15 లక్షలు హైదరాబాద్ లో ఇక్కడ ఉన్న ఓట్లు అది
అప్పుడు కూడా ఉంది బన్వర్లాల్ గారే అప్పుడు ఉన్నది. అప్పుడు ఇక్కడ షిఫ్ట్ కూడా కాలేదు. అప్పుడు ఎన్నికల కమిషనర్ వాళ్ళంతా కూడా ఆధార్ కార్డు సింక్ చేయటం వలన అన్ని లక్షల ఓట్లు పోయేసరికి వెంటనే సంబడి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు అంటే అప్పుడు స్టే చేసింది సుప్రీంకోర్టు. ఆధార్ కార్డును మీరు అన్నిటికీ ఉపయోగించవద్దని చెప్పి. ఆ తర్వాత మెల్లగా ప్రతి సంవత్సరం కొన్ని ఓట్లు పోతా ఉంటే వీళ్ళు ఆధార్ కార్డు వలన సింక్ వల్ల పోయిన ఓట్లని ఈ ప్రభుత్వం ఏదో అన్యాయంగా చేసినట్టుగా అంటే వీళ్ళ ఎక్సర్సైజే అందరూ చేస్తారు అనుకుంటారు కదా, అదే రకంగా వాళ్ళు ఆలోచించి కోర్టుకి వెళ్ళటం, కోర్టు ద్వారా మళ్ళీ ఎన్రోల్మెంట్ చేయమని ఆదేశం చేయటం. 2019 జనవరి నుంచి 2019 మార్చి లోపల వీళ్ళు 31 లక్షల ఓట్లు చేర్పించారండి ఆ రోజున. ఆ 30 లక్షల ఓట్లు చేర్పించి ఎలక్షన్ అయిన తర్వాత 2019 నుంచి ఈ రోజు వరకు సుమారుగా 33 లక్షల ఓట్లు తీసివేయడం జరిగిందండి. ప్రతి సంవత్సరం 3 లక్షలు 4 లక్షలు అలా. ఎందుకని జరిగింది? కొంతమంది చనిపోవడం కానీ, కొన్ని డూప్లికేట్లు కానీ. ఇప్పుడు మీరు పిఎస్సీలు డిఎస్సీలు ఉన్నాయి. డిఎస్సీ అంటే డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్, పిఎస్సీ అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్. వీళ్ళు ఎప్పుడైతే డూప్లికేట్లు ట్రిప్లికేట్లు ఇన్ని ఉన్నాయో వాటన్నిటిని డిఎస్సీలు పిఎస్సీ సిస్టమ్ ద్వారా, అది ఇక్కడ కూడా చేసేది కాదు, ఢిల్లీ నుంచి చేయటం ద్వారా వాళ్ళే ఏఆర్ఓ అనేటివి పంపించారు. ఇలా తీసివేయటం జరిగింది. అప్పుడు వీళ్ళు జాయిన్ చేసినటువంటి సుమారు 2018 అక్టోబర్ నుంచి 2019 మే లోపల వీళ్ళు 52 లక్షల ఓట్లు చేర్పించారు. అవి ఇప్పుడు పోతుండేసరికి మేము వీటన్నిటిని ఓటర్ లిస్ట్ క్లీనింగ్ లో మేము కూడా మా రాజకీయ పార్టీలకు కూడా భాగస్వామ్యం ఉంది. 2008లో మీరు బిఎల్ఏలు అపాయింట్ చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, మీరు ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీలే కాదు, రికగ్నైజ్డ్ పార్టీలే కాదు, యాజ్ ఏ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ మీకు కూడా బాధ్యత ఉంది అని చెప్పి బిఎల్ఏలు అపాయింట్ చేసుకోమని చెప్పి మన అన్ని పార్టీలకి అవకాశం ఇచ్చింది. మేము కూడా అదే చేశాం. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఈ ఆదేశాలు ఇచ్చిందో ఆ పనే మేము చేశాం. రెండోది వీళ్ళు మైటీడీపీ యాప్ ద్వారా ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మీరు చేస్తున్న ఎఫర్ట్స్, మీ శ్రమ సక్సెస్ అవుతాయి, ఈ అక్రమాలన్నీ పోయి ఒక 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 అక్రమాలు లేని, తప్పుల తడకగా లేని ఓటర్ల జాబితా సిద్ధమవుతుందనే నమ్మకం కలుగుతుందా మీకు? యాజ్ ఏ పొలిటికల్ పార్టీ మేము మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. అంటే ఎన్నికల కమిషన్ మీద కూడా మాకు నమ్మకం ఉంది. మాకు ఈ వైసీపీ పార్టీ లాగా రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేయాలని కానీ, మనం మళ్ళీ రేపు ఇదే వ్యవస్థల దగ్గరికి మళ్ళీ మనం న్యాయం కోసం వెళ్ళాలని కానీ వీళ్ళకి ఆ స్పృహ లేదు. వాళ్ళు ఈ రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా బదనాలు చేయటమే వీళ్ళ పని. కాబట్టి మాకు నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేస్తారని. అయితే ఎన్నికల కమిషన్ కి సెపరేట్ వ్యవస్థ లేకపోవటం వలన, మిషనరీ లేకపోవటం వల్ల కింద నుంచి కలెక్టరేట్, ఎన్నికల కమిషన్ కి సెపరేట్ యంత్రాంగం లేకపోవడం అనేది దేశమంతా ఉంది, అదే సమస్య ఉంటది కదా. కానీ ఏపీలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయంటే ఏంటి దాని అర్థం? నా పాయింట్ అదే, నిన్న కూడా అదే మాట్లాడేది నేను, ఇప్పుడు కూడా అదే అడుగుతున్నా. ఎన్నికల కమిషన్ కి సొంత యంత్రాంగం లేదు, ఆయా రాష్ట్రాల్లో ఉండే ఆయా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వాళ్ళకు ఉపయోగపడతారు. దేశమంతా అంతే, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, దేశమంతా అలాగే ఉంటుంది. కానీ ఏపీలోనే ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయంటే ఏదో ఉంది ఇక్కడ. అది ప్రారంభం నుంచి మీకు అదే చెబుతున్నానండి. ఇక్కడ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ తన పని తాను చేసుకోనిట్లేదు. వీళ్ళ యొక్క ప్రమేయం ఎక్కువైపోయింది. బిఎల్ఓ దగ్గర నుంచి ఏఈఆర్ఓ దగ్గర నుంచి ఈఆర్ఓ వరకు, కలెక్టర్ వరకు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. మీరు తమ దృష్టికి అదే చెప్పేది. ఈ 2 ఈఆర్ఓలు ఎందుకు సస్పెండ్ అయ్యారు? మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ఈ రోజున దృష్టికి వచ్చింది, ప్రజల దృష్టికి. 2 కార్పొరేటర్లు, తిరుపతిలో మున్సిపల్ కార్పొరేటర్లు 2 దొంగ ఓట్లు జాయిన్ చేసుకుని వాళ్ళ పేరు మీదే గ్రాడ్యుయేట్స్ కాకపోయినా గ్రాడ్యుయేట్స్ లాగా చేసుకుంటే ఎంక్వైరీ చేస్తూ వాళ్ళిద్దరి మీద కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. మొన్న లైవ్ టెలికాస్ట్ లో బూత్ క్యాప్చరింగ్ చేస్తుంటే దొంగ ఓట్లు వాళ్ళు మేము చదువుకోలేదు, మేము 6వ తరగతి చదువుకున్నామని కొంతమంది ఓటర్లు కనుక చెప్పినట్టయితే సందర్భంగా ఫేస్బుక్ చేసిన జరిగింది. రైట్ సురేష్ గారు, ఒక్క నిమిషం సురేష్ గారు. రైట్ శ్రీనివాసరావు, ఈ ఓట్లు దొంగలు అనే దాని మీద క్లారిటీ కనపడుతుంది, ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కనపడుతుంది, కానీ చర్యలే ఉండట్లేదు. ఎక్కడో ఎవరో అడ్డుపడుతున్నారు అనేది ఒకటి క్లియర్గా కనపడతా ఉంది. ఆయనేమో
చంద్రబాబుకి భయం పట్టుకుంది, లేదా పవన్ కళ్యాణ్కి భయం పట్టుకుంది అని మాట్లాడతాడు విజయసాయి రెడ్డి గారు. ఇంకో మంత్రి జోగి రమేష్ కూడా అదే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళకి భయం పట్టుకుని ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఓటర్ల లిస్టు సక్రమంగా తయారు చేయండి, అందులో ఉన్న అక్రమాలు తొలగించండి అని చెప్పారు. తెలుగుదేశానికి జనసేనకి అనుకూలంగా చేయమని ఏమైనా చెప్పారా? ఏమో మరి ఆయనకి అలా అనిపిస్తుంది. చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓటర్ల లిస్టులో ఉన్న అక్రమాల్ని సరిచేయండి అన్నారు. ఇది స్పష్టంగా ఉంది. దీనికి వ్యతిరేకంగా దీన్ని వ్యతిరేకిస్తున్న ఎవరు మాట్లాడినా ఓటర్ లిస్టులో ఉన్న అక్రమాల్ని మార్చొద్దు అని అర్థం కదా. అంతే. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తున్నారు? కంగారు పడుతున్నాడు ఆయన, ఎక్కడ మార్చేస్తారు. ఇప్పుడు ఒక విషయం చెప్పాలండి. ముందు ఈ డిబేట్లో ఉన్న కోనేరు సురేష్ గారు, ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఓటర్ల లిస్టు మీద, దొంగ ఓట్ల మీద అధికార పార్టీ ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేస్తుంది, ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా, ముఖ్యంగా టీడీపీ ఎన్ని రకాలుగా నష్టపోతుంది అనే అంశాన్ని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు సొంతగా చేసుకోవాల్సిన పనిని ఆయన ఒక్కడ చేస్తున్నాడండి. నాకు ఎలా తెలుసు అంటే అనేక సార్లు రాత్రి 2 గంటల టైంలో కూడా ఇప్పుడు తిరువూరు నియోజకవర్గంలో ఏ ఊర్లో మరణించిన వాళ్ళు ఎవరు, ఊర్లో లేని వాళ్ళు ఎవరు, దీన్ని లిస్ట్ అవుట్ చేసి చాలా సైంటిఫిక్గా, అంటే ఒక నియోజకవర్గంలో 10,000 నుంచి 15,000 ఓట్లు అధికార పార్టీకి అనుకూలంగా వాడుకోవటానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ రాజకీయ వైఎస్ఆర్సీపీ దాన్ని ఎలా అడ్డుకోవాలో ఒక ఆలోచనని సురేష్ గారు కొన్ని సంవత్సరాల ఆయన రాత్రి పగలు కష్టపడి ఒక ప్రాజెక్ట్ లాగా పనిచేశాడు దీని మీద. ఎన్నోసార్లు నాతో చర్చ జరిగింది కాబట్టి నాకు చెప్తున్నా, నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆయనకి చేతులెత్తి మొక్కాలండి. ఎందుకు అంటే ఇది మామూలుగా నాయకులందరూ ఊరికి దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతారండి, మనం కనపడితే చాలే అనుకుంటారు. వాస్తవానికి రాజకీయం వేరు, ఎలక్షనీరింగ్ వేరండి. ఇంకోటి అసలు విషయం ఏంటంటే 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలిచారు అని లెక్కేసేటప్పుడు అందులో ఒక అంశం ఏంటంటే, అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గుర్తించిన అంశం ఏంటంటే ఓటర్ల లిస్టులో విపరీతమైన అవకతవకలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం 15,000 నుంచి 20,000 ఓట్లు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా వైసీపీ మేనేజ్ చేయగలిగింది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరి సహకారంతో అంటే వీళ్ళ సహకారంతోనే. ఇందాక చెప్తున్నాడు కదా మోడీ గారు దేశానికి ఏమేమి, రాష్ట్రానికి ఏమేమి చేశారని. ఇందాక చెప్పారు శ్రీనివాసరావు గారికి మళ్ళీ కావాలని మీరేగా చెప్పింది. సరే, అది కేంద్ర ప్రభుత్వం. ఇంకోటి ఇందాక డిబేట్ లో సోదరుడు కిరణ్ ఏమన్నాడంటే, పొత్తు గురించి మాట్లాడేటప్పుడు కొంత ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొంత కేంద్ర ప్రభుత్వ సహకారం విషయంలో మా వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నప్పుడు, వాస్తవానికి ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగ సంస్థ. రాజ్యాంగ సంస్థ అంటే స్వతంత్రంగా పనిచేయాలి. దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే నిన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ లో మరి అలాంటి అది ఇలాంటి ఈ గొడవలు కానీ అక్రమాలు కానీ ఎక్కడ ఏ చిన్న కంప్లైంట్ కూడా లేదే. నేను మీకు ఒక విషయం చెప్తాను, ప్రశాంతంగా వెళ్ళిపోయారు, ఓట్లు వేసుకున్నారు. నేను మీకు ఒక విషయం చెప్తాను. కర్ణాటకలో అక్కడున్న బీజేపీ ప్రతిపక్షమైన కాంగ్రెస్ ని ఎన్నికలకు ముందు టార్గెట్ చేసి డికే శివకుమార్ని తీసుకెళ్లి తిహార్ జైల్లో పెట్టింది. ఆయన కాంగ్రెస్ ని గెలిపించాడు, అధికారంలోకి వచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కేసు ఏదైనా సరే ఆయన పోరాడాడు, బయటకు వచ్చాడు, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రెండు ఏం చెప్తున్నాయంటే పోరాడితే జనం మద్దతు ఇస్తారు. నన్ను కూడా జైల్లో పెట్టారు కాబట్టి నేను అధికారంలోకి వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు. పెద్ద క్లాసిక్ ఎగ్జాంపుల్ అదే కదా. ఇంకో విషయం అండి, మీరు గమనించండి, కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి భయపడకుండా పోరాటం ఏదైతే ఉందో అది అందరూ ఒప్పుకొని తీరాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతవరకు సంపాదించుకున్న పేరు మొత్తం పోగొట్టుకున్నాడు. అరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెలరైపోయేవాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏమైందో చచ్చిపడిపోయాడు. సరే, అసలు విషయానికి వస్తే 2019లో ఎన్నికల నాటికే జగన్మోహన్ రెడ్డి
విజయసాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, విజయసాయి రెడ్డి గారు మొత్తం యంత్రాంగం నడిపి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దొంగ ఓట్లన్నీ వేయించారు. అది తీసేయండి. తిరుపతి ఉప ఎన్నిక చూసిన తర్వాత అసలు తిరుపతి ఉప ఎన్నిక చూసిన తర్వాత ఈ దేశంలో ఎన్నికల మీద ఎవరికన్నా గౌరవం ఉంటుందండి? గౌరవం కాదు అసలు. ఈ నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఏంటంటే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి, ఎన్నికల జాబితాలో ఉన్న అక్రమాలు తొలగించాలి. నేను చెప్తున్నానండి, ఎన్నికల జాబితాలో ఉన్న అక్రమాలు తొలగించాలని నేను చెప్తున్నా. దానికి భిన్నంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు ఏమంటున్నారు, అక్రమాలు జరగాలి అంటున్నారు. సో ఈ రోజు విజయసాయి చెప్పింది ఏంటి, అక్రమాలు జరగాలని ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. దీనికి ఒకటే పరిష్కారం టీడీపీ. టీ అంటే తెగింపు, డి అంటే ధైర్యం, పి అంటే పోరాటం. రైట్. రఘురామ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఈ ఓట్లకు సంబంధించిన గొడవ చాలా ఎక్కువ జరుగుతుంది. 1 year నుంచి చూస్తున్నాం. 1 year కాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదే గొడవ. నిజానికి 2019 ఎన్నికల్లో కూడా విపరీతమైన బోగస్ ఓట్లు ఉండి ఆ వాటి వల్లనే వైసీపీ అధికారంలోకి వచ్చే అన్ని సీట్లు రావడం పెద్ద ఆశ్చర్యం లేదు, గెలిచారు. దాన్ని మనం ఏమి ఇచ్చేయట్లా. కానీ అంత 151 సీట్లు వచ్చేయని రావడా కారణం ఇక అప్పుడు కూడా ట్యాంపరింగ్ అనేది చాలా మంది ఆ తర్వాత పసిగట్టారు. ఓకే, అది అయిపోయింది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కానీ, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కానీ ప్రతిసారి ఇదే గొడవ. ఇక చివరికి తిరుపతి లోక్సభకు జరిగిన ఉప ఎన్నికలోనైతే 3 లక్షల నకిలీ గుర్తింపు కార్డుల్ని మీ పార్టీ నాయకుడు సత్య గారే ప్రెస్ మీట్ పెట్టి మరీ చూపించాడు. అయినా మరి దాన్ని ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేయలేకపోయింది. అది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆ నకిలీ పేర్లు, దొంగ పేర్లు, సచ్చినోడు ఓటు ఉంటుంది, అక్కడ ఊళ్ళో లేనోడు ఓటు ఉంటుంది, ఇవన్నీ. సో దీని మీద కేంద్రం కానీ లేదా బీజేపీ జాతీయ పార్టీగా బీజేపీ కానీ ఏం ఆలోచిస్తోంది? ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు జరుగుతోంది ఇలా? మా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో రీసెంట్ గా ఎన్నికల కమిషన్ ఢిల్లీలో మా నాయకులు కలవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించడం జరిగింది. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పడం జరిగింది. మిగతా పార్టీలు కూడా వైసీపీ వెళ్ళి అడిగింది, సేమ్ వాళ్ళేం అడిగారో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కలిసి రాష్ట్రంలో తెలుగుదేశం టైంలో దొంగ ఓట్లు వచ్చేసాయి వాటిని చూడమని వీళ్ళు తెలుగుదేశము కూడా వెళ్ళి కలిసి ఢిల్లీలో చంద్రబాబు గారు స్వయంగా వెళ్ళి కలిసి రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయి వాటి సంగతి చూడాలని ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. సో ఎవరి కాళ్ళు ఈ విధంగానే మాట్లాడతారు, ఎవరి కాళ్ళు ఈ విధంగానే పనిచేస్తారు. సో ఈ కొలికిపూడి శ్రీనివాస గారు ఆయన ఏంటంటే ఉరి మగలమే పడింది. ఏమైనా సరే దేశంలో ఏం జరిగినా బీజేపీ, రాష్ట్రంలో ఎక్కడ ఎవరిని తిట్టాలన్నా ఫస్ట్ బీజేపీని తిట్టి మిగతా చెప్తారన్నమాట. చూసారా, ఇంట్లోంచి బయటకు వెళ్లే ముందు దేవుడు తనం బయటకు వెళ్తాడన్నా. శ్రీనివాసరావు గారు రామకృష్ణ గారు ఇదంతా ఏంటంటే ఫస్ట్ బీజేపీని తిట్టి మిగతా వాళ్ళ సంగతి చూద్దాం. అంచేత ఆ మాస్టర్ నుంచి బయటకు రావాలి ఫస్ట్. ఎందుకంటే కర్ణాటకలో జరిగింది ఆయన చెప్పారు. ఇప్పుడు ఏమన్నారు, కర్ణాటకలో జరిగింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీజేపీ చిట్టు కింద ఓడించింది. ఎస్, గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది. పక్కన మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ గెలిచి చిత్తుగా బీజేపీని ఓడించింది, పక్కన ఉన్నటువంటి కేసీఆర్ ని ఓడించింది. ఏమంటే ఇక్కడ కూడా ఏంటి చెప్పడానికి తెలుగుదేశం నాయకులు లేరు కానీ చెప్తారు. పాపం అసలు మొన్న 19లో జరిగిన ఎన్నికల్లో మన యొక్క ఫాల్ట్ ని, మన యొక్క తప్పుని మనం ఒప్పుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా నరేంద్ర మోడీని బూతులు తిట్టి, అమిత్ షా మీద రాళ్ళు వేయించి అమిత్ షాని తిట్టి చేశారు కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఆ కోపం ఈ కోపం అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చిన గెలిపించారు. అది తెలుసుకోకుండా అప్పుడు కూడా అంటే మన అధికారంలో ఉంటే అంటే మనం కాపలాదారుగా ఉన్నాం రాష్ట్రానికి. చంద్రబాబు గారు రాష్ట్రంలో కేంద్రం నుంచి డబ్బులు పట్టుకొచ్చారు, చాలా పనులు చేశారు, అందరికీ తెలుసు. చేసిన తర్వాత ఇవి చేస్తుంటే అరే మనమే కాపలాదారుగా అంటే దొబ్బేసాడండి, మా ఇంట్లో దొంగతనం అయిందంటే ఇంకేంటంటే నాకు అర్థం పోలీసు వాడే కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంటది. అంటే మీ యొక్క అధికారంలో మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు దొంగ ఓట్లు ఎవడేస్తాడని నాకు అర్థం కాదు. ఎలక్షన్ కమిషన్ సొంత సంస్థ లేదని మనందరికీ తెలుసు, మనం అదే చెప్పుకుంటున్నాం. రాష్ట్రం యొక్క యంత్రాంగం వాడాలా, ఇప్పుడు కూడా అదే పరిస్థితి, అప్పుడు అదే పరిస్థితి, ఆ రాష్ట్రం అదే పరిస్థితి, ఈ రాష్ట్రం అదే పరిస్థితి, దేశవ్యాప్తంగా అదే పరిస్థితి అయినప్పటికీ కూడా దీని మీద లోకల్ గా ఎవరికి వాళ్ళు మనమే ఏమప్పుడు శాంతారెడ్డి గారు సత్య మొత్తం రాయలసీమలో ఎక్కువ జరిగింది కాబట్టి రాయలసీమలో బై ఎలక్షన్ లో ఏమేమి దురాగతాలు చేయడానికి ప్రయత్నం చేశారో అట్లా ఎదుర్కొన్నాం ఖచ్చితంగా. మేము కూడా మీకన్నా ఎక్కువ తెలుగుదేశం పారిపోయింది. జనసేన పోటీ చేయలేదు, మాకు సపోర్ట్ చేయలేదు, పోటీ చేయలేదు.
అయినప్పటికీ మేము ధైర్యంగా పోరాడి వాళ్ళ మీద ఎవరెవరైతే దొంగ ఓట్లు వేస్తున్నారో అక్కడ పట్టుకోవడం జరిగింది. సో మీకు మంచి సేపటి మేము చేస్తున్నాం. దాన్ని కేంద్రం మీరు ఏమంటారు, ప్రతిదానికి వచ్చి అమిత్ షా వచ్చి కూర్చుంటాడు అని నాకు అర్థం కాదు. ప్రతిదానికి వచ్చి మన నరేంద్ర మోడీ వచ్చి రాష్ట్రంలో కాదండి, ఇక్కడ అమిత్ షా గారు రావాలి లేదా నరేంద్ర మోడీ గారు వచ్చి కూర్చోవాలి ఇట్లా ఎవరు అనడంలా. నేను అనేది ఒక పాయింట్ కరెక్ట్ కదా, ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కంటూ ఆ 3-4 కమిషనర్లు తప్ప సొంత యంత్రాంగం ఉండదు. రాష్ట్రాల్లో పనిచేసే రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళే ఎలక్షన్ కమిషన్ అండర్లోకి వెళ్ళిపోతారు ఎలక్షన్ టైంలో, రైట్? అంతవరకు ఎవరు కాదనట్లా. అన్ని చోట్ల అదే పరిస్థితి కదా, అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే ఉంటుంది. కానీ ఎక్కడా లేని అక్రమాలు అవకతవకలు ఏపీలోనే జరుగుతున్నాయంటే దాని వెనక ఏదో ఉంది కదా. అది తెలిసి కూడా ఎలక్షన్ కమిషన్ ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో ఉప ఎన్నికల్లో అది బయటపడినా కూడా, ఎన్నో కంప్లైంట్ వెళ్ళినా కూడా, ఇంక్లూడింగ్ బీజేపీ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ ఎందుకు వాటిని సీరియస్ గా తీసుకోవట్లేదు అనే ప్రశ్నకి సమాధానం దొరకట్లా. తీసుకోవట్లేదండి, చర్యలు తీసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఎవరో సస్పెండ్ చేశారు, వాళ్ళు కాదు అసలు మెయిన్. వాళ్ళు ఇద్దరు సస్పెండ్ చేస్తే అయ్యే పని కాదు కదా. అది రాష్ట్రం అంతా మొత్తం అలాగే జరుగుతుంటే చివరికి ఆయన బెదిరిస్తున్నాడు. ఆయన విజయసాయి రెడ్డి గారు ఆ ఫిర్యాదు ఇచ్చిన సురేష్ గౌడ్ సంగతి చూస్తాం అన్నట్టుంది ఆ మాటలు చూస్తుంటే. దుర్మార్గుడు అంట. ఏమండి కాదండి కంప్లైంట్ చేస్తే దుర్మార్గులు అయిపోతారండి. కంప్లైంట్ చేసి మీ ఫ్రెండ్ అలా మాట్లాడుతున్నాడు మరి. ఇంకోటి ఆయన పవన్ కళ్యాణ్ జనసేన ఎలా వెళ్తుంది, పార్టీ ఎలా వస్తుంది అంటే ఏంటంటే ఎనిబడి కనుకో ఇండివిజువల్ గా కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అండి ఎలక్షన్ కమిషన్ కి. కొద్ది గొప్ప మాట్లాడితే ఆయనకే అధికారం లేదు, పోయే అధికారం. ఒంటి నిండా కేసులు పెట్టుకొని ఆయన వెళ్తే ఇంకా అంతకంటే నవ్వుల పైలు అయ్యేది ఏముంటుంది. అది జనసేనకు సంబంధించి మాట్లాడా లేదా కావాలని మాట్లాడా ఎందుకు మాట్లాడా ఆయనకు తెలియాలి. అంటే ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఏమో, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఏమో, వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళినా అనే మరి ఒక ద్వేషమో, అసూయ, లేకపోతే భయము, వీటితో కూడుకున్న ఏంటో అది అర్థం కాదు. ఆయన ఎప్పుడు ఆయన ముఖ కవళికలను స్టడీ చేద్దామని కూడా అర్థం కాదు నాకు. ఒకేలా ఉంటాడు ఎప్పుడు చూసిన విజయసాయి రెడ్డి గారు. దాంతో ఏంటంటే మామూలుగా ఎవరైనా మాట్లాడుతుంటే కోపము, భయము, ఆనందము ఇట్లా నవరసాలు కనపడతాయి ఫేసులో. దుఃఖము ఆయన ఫేస్లో ఏం కనిపించవు. అది కనిపెట్టడం కష్టం నిజానికి. అది మరి అది గొప్ప లక్షణం, వరమో మంచి చెడు నాకు తెలియదు. అంతవరకు అయితే ఒప్పుకోవాలి. ఎందుకు మన ఆయన తారక రత్న గారు చనిపోయినప్పుడు అక్కడ కూర్చుని ఆ 2 days అక్కడ కూర్చున్నాడు కదా బాడీ దగ్గరే. వాళ్ళ బంధువే కదా అమ్మాయి, తారక రత్న గారి వైఫ్. అసలు నాకేం కనపడేది కదా, ఎప్పుడు చూసినా ఒకేలాగుండేవాడు విజయసాయి రెడ్డి గారు. ఎనీవే చూద్దాం. ఎందుకు జనసేనని గుర్తింపు లేని పార్టీ అన్నాడు, ఆయనకు వచ్చిన బాధ ఏంటి, పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కమిషన్ కలిసి ఆయనకు వచ్చిన ఇబ్బంది. జనసేన పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ. ఆంధ్రప్రదేశ్లో 7-9% వరకు 2019 ఎన్నికల్లో ఓట్లు సాధించిన పార్టీ. ఒక ఎమ్మెల్యే కూడా గెలిచారు. ఆ గెలిచిన ఎమ్మెల్యేని ఎత్తుపోయారు అనుకోండి, వైసీపీ విజయసాయి రెడ్డి గారు ఎత్తుపోయాడు. సో 9% ఓట్లున్న పార్టీని గుర్తింపు లేని జనసేన అన్నాడు ఆయన. అది తన స్థాయికి తగ్గట్టు మాట్లాడే మాటలేనా? అసలు నాకు స్థాయి ఏంటి అనుకుంటే చేయగలిగింది లేదు. ఏదో రాజ్యసభ సభ్యుడు, పెద్దల సభలో ఉంటాడు, సీనియర్, కాస్త జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కావాల్సినవాడు. కానీ అందరూ మేధావేనే అనుకుంటారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారికి అంతే ఈయనే చేస్తాడు. బయట ఉన్న ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం సలహాలు కానీ ఆ మంత్రాంగం కానీ అంతా చేసేదంతా విజయసాయి రెడ్డి గారే అనేది అందరూ అనుకుంటుంటారు. అందుకని మరి మేము కూడా అదే నమ్ముతాం కదా. మరి అంత తెలివైన వాడు, అంత ఇదిగా ఉన్నవాడు ఇలాంటి సిల్లీ మాటలు ఎందుకు వస్తాయి ఒక్కొక్కసారి అనేది కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు జనసేన అనేది అవునన్నా కాదన్నా అది ఒక రాజకీయ ఫోర్స్, అది పొలిటికల్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్లో.
ఏమున్నాయి? 3 పార్టీలు, మెయిన్ పార్టీలు, టీడీపీ, వైసీపీ, జనసేన. బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఎక్కడో కింద ఉంటాయి. అన్ని ఒకే కేటగిరీ 2 ఈక్వల్ లోనే ఉంటాయి. 0.5% అటు ఇటుగా అన్ని ఈక్వల్ గానే ఉంటాయి. అలాంటి ఫోర్స్ ని పట్టుకొని గుర్తింపే లేదు అంటే ఎవడు వాళ్ళు గుర్తింపు? వాళ్ళకు ఒక ఎమ్మెల్యే కలిసాడు, 9% ఓట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే అలాగే 15 to 20% ఉంటాయి మాకని చెప్తున్నారు. వాళ్ళకుండే స్టడీస్ వాళ్ళకు ఉంటాయి. మీరు గుర్తింపు లేదని ఎలా అంటారు? మీకు ఉండే అక్కసు ఏమైనా ఉంటే ఇంకో రకంగా అక్కసుగా వెళ్ళగక్కండి అనేది ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట. సో కిరణ్, మీ పార్టీ గుర్తింపు లేదని విజయసాయి నవ్వుతూ ఏంటి గురు? నవ్వు వస్తుందా సార్? అది అలా అనగానే మీరు ఎలా? సామెత ఉంది సార్, ఊర్లో పెద్దలు కూర్చొని గుంపుగా మాట్లాడుకుంటారు. ఆ ముస్లిం ఉండా కొడుకు ఏం పని లేదు, ఆడ పెంట పెట్టాడు, ఆడ గొడవ పెట్టాడు అంటారు. మరి అడిగే పని లేదు మాట ఎందుకు? ముస్లిం ఉండా కొడుకు అంటారు, ముస్లిం ఉండా కొడుకు అంటారు. ఇప్పుడు మనం కూడా ఈ ముస్లిం ఉండా కొడుకు రాజకీయం చూసుకొని నీ పార్టీ ఎలా గెలుస్తుందో నీ పరిస్థితి చూసుకో అంటే ఓటమి భయంతో జనసేన పార్టీయే కాదు ఎలా పిలుస్తారంట కదా, సవాల్ చేస్తున్నాం ఈరోజు. విజయసాయి రెడ్డికి ముస్లిం తాత పిచ్చికోతి, తెల్లకోతి పిలుస్తాం మేము మామూలుగా. మాకు 5% నుంచి 7%, 9% ఓటు పెరిగింది 2014-19కి. ఈ రోజు మాది 16 నుంచి 20% ఓటు బ్యాంక్ ఉంది. మాకు డబ్బులు ఇవ్వకుండా ఓట్లు వేసింది, డబ్బులు ఇచ్చి బెదిరించి ఆర్గానిక్ ఓట్ బ్యాంకు. 1% బీజేపీ నా మాట అనగలడు ఈ ముసలోడు. ఏపీలో 1% ఉంటే బీజేపీ ఈ ముసలో అనగలడా? అనలేడు. అంటే వేస్తారు ఇవన్నీ గురువులు ఇద్దరిని. చలో అంటే నువ్వు మమ్మల్ని అంటావే. ఈరోజు రాష్ట్రంలో రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించబోతోంది. వైసీపీ ఓటమి పతనం కూడా జనసేన పార్టీని బీజం పడింది. అది మా పార్టీ కొన్ని కెపాసిటీ. మా కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ ఎవడో శివకుమార్ పెట్టిన పార్టీ కబ్జా చేసి దోచేసి బెదిరించి మీరు సీఎం అయినారు. రాష్ట్రంలో దొంగలంతా కలిపి దొంగల ముఠా పార్టీ పెట్టుకున్నారు మీరు. ఆయనకి ఏదో బోర్డు మెంబర్ ఇచ్చినారు 2 ఏళ్ళు, ఏదో సంపాదించుకోబో ఈ పార్టీ కదా అని. మళ్ళీ పత్తాలేడు. అతన్ని బెదిరించి మళ్ళీ ఇతనే శాశ్వత అధ్యక్షుడు ప్రకటించుకున్నాడు. ఇదేమి చైనా కింగ్ కాంగ్ బుంకాంగ్ ఉన్నాడు సార్. ఆయన అనుకున్నాడు, నాకు అర్థం కాదు. ఆయన ఏం సార్ పేరు ఉంది సార్, హాంకాంగ్ ఏదో ఉంది, జింపింగ్. ఈయన అనుకున్నాడు, అర్థం కావట్లే. ఎంత మాట్లాడితే ఓటమి భయం కనిపించి ముసలోడు మాట్లాడుతున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇంకో విషయం మీకు నోటీస్ లేదు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మా జనసేన అంటే ఎంత భయం, పవన్ కళ్యాణ్ గారు ఎంత భయం అంటే ఏ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు అతనిదే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోడు, దత్తపుత్రుడనో ఇంకోటనో అనుకుని ఇంటికి పోడు. సభ పెట్టేది మా కోసమే. సభ పెట్టి తిట్టడానికి వస్తాడు, ఎందుకంటే వైసీపీ శ్రేణులు బయటకు వస్తాడు తిట్టడానికి. మమ్మల్ని అనుకో ఇంటికి పోడు. అలాంటిది మాకు భయపడి భారత జనసేన పార్టీ ఒక పార్టీ పెట్టించాడు, జాతీయ జనసేన పార్టీ. బకెట్ గుర్తు, గ్లాసు బకెట్ గుర్తు సింబల్ పక్కన ఉంటాయిలే. ఆ పార్టీ అధ్యక్షుడి పేరు తెలుసు సార్, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏడో పట్టకొచ్చినాడు, ఏడో వైసీపీలో ఏరి ఒక పట్టకొచ్చి రేపు పవన్ కళ్యాణ్ గారు ఏడో పోటీ చేస్తే అట పెట్టడానికి నువ్వు పెడుతున్నావు అంటే ఎంత భయపడారా మీరు? ముసలోడా నువ్వు మాట్లాడతావు, ఊర్లో వాళ్ళు భాష అయితే ముస్లిం ఉండా కొడక. నువ్వు ఎంత జనసేన పార్టీని అంత భయపడేవాడు నువ్వు. జనసేన పార్టీ ఎలా పిలుస్తారంటే ఇలా పరిస్థితి ఎలా ఉన్నాడు సార్. దొంగోట్ల విషయం తిరుపతి నుంచి వస్తుంది, మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఈ ఎన్నికల్లో మామూలుగా ఒక తండ్రికి 3 కొడుకులు ఉంటారు సహజం. ఒక కొడుకు 3 తండ్రులు చూసారా? ఈ ఎలక్షన్ లో ఉంది. అదే కర్మమ్మ. ఎలా అంటే సార్, ఇప్పుడు ఓ సుబ్బయ్య ఉంటాడు, సుబ్బయ్య ఒక బూతుకు పోతే వాళ్ళ నాన్న వెంకయ్య, అదే సుబ్బయ్య ఇంకో బూతుకు పోతే అంకయ్య, అదే సుబ్బయ్య ఇంకో బూతుకు పోతే మంగయ్య. 3 పేర్లు ఒక ఇద్దరు మార్చుకోవాలంటే ఒకటే ఫోటో ఒకటే మారుతాయి. 3 తండ్రులు ఉంటాయి ఈ ఎలక్షన్ కి. దట్ ఈస్ ఏపీ ఎలక్షన్స్. ఆ ఎలక్షన్ చేయాలనుకుంటారు వీళ్ళు. చరిత్ర సార్ ఇది. వాస్తవమే. ఒక తండ్రికి 3 బిడ్డ సహజము. తిరుపతి బై ఎలక్షన్ చూసాంగా. ఒక బిడ్డకి 3 తండ్రులు ఉండేది మనం ఆ పక్క దుబాయ్ లో అబుదాబిలో చూస్తాం అనుకుంటే మనం ఆంధ్రాలో చూసాం, తిరుపతిలో చూసాం. ఇలాంటి ఎలక్షన్ చేసేటప్పుడు నువ్వు నాకు ఒక అడుగేసా ముందుకి. ఈ రోజు విజయానికి ఒక మొదటి అడుగు పడింది. చంద్రబాబు గారు, కళ్యాణ్ గారు ఈ రోజు ఎన్నికల దగ్గర కలిశారు. స్పష్టమైన నిజాయితీగా ఎలక్షన్ జరపండి, దొంగ ఓట్లు తీసేయండి, క్లియర్ చేయండి అన్నాడు. వాళ్ళేమో ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఓన్లీ జనసేన టీడీపీ శ్రేణులు ఓట్లు పెట్టి మీద ఓట్లు తీసేమన్నామా? లేదు కదా. ఈరోజు ఎవరు చేశారు సార్? బిఎల్ వాళ్ళు ఓట్లు ఎక్కించారు.
చేయాల్సిన పని బిఎల్ఓలు. వాళ్ళు ఏం చేస్తారు? బిఎల్ఓలో సచివాలయ సిబ్బంది ఓట్లు ఎక్కించాడు, వాలంటీర్లు ఓట్లు ఎక్కించాడు, వాడు కార్పొరేట్లు ఓటు ఎక్కించాడు. బిఎల్ఓలు ఏం చేశాడు? వాడి టిక్కులు కొట్టాడు. వాడు ఎంక్వైరీ కూడా చేయలే. వాడు ఎంక్వైరీ చేస్తే వాడు ఉద్యోగం పోతుంది పొద్దున, వాడు ఏదో కేసు ఎక్కిస్తాడు. వాడు ఎంక్వైరీ చేయలే. వీడు లిస్టులు ఇచ్చిస్తే ఉన్నాడు. దాంట్లో సగం మంది చచ్చిపోయింటారు. ఒక ఓటు బూత్కి 100 ఓట్లు తీశారు, 100 ఓట్లు ఎక్కించారు. అంటే ఒక బూత్కి 200 ఓట్లు మైనస్. ఇక్కడ 200 ఓట్లు ఒక పార్టీకి, ఒక బూత్కి 200 ఓట్లు అంటే మినిమం 100 పోయి ఎక్స్ పార్టీ ఓట్లు 100 యాడ్ అయినాయి అంటే -200. దాదాపు 30-40-50 ఓట్లు వచ్చినప్పుడు దీన్ని అడగడం తప్పు కాదు. ఇది అడిగితే ముసలోడు భయపడి ఈరోజు మళ్ళీ అదే చెప్పాలి సార్, ఆ భాష చెప్పాలి, వాళ్ళ ఊరు భాషే. ముస్లిం ఉండా కూడా భయపడి జనసేన పార్టీ గుర్తింపు లేని పార్టీ అంటే దొంగలంతా పెట్టుకున్న పార్టీ మీరు, మీ దానికి గుర్తింపు ఉంది. నిజాయితీగా సొంత డబ్బు పెట్టి పార్టీ నడిపిన నాయకుడు గుర్తింపు లేదా? ఇవన్నీ ఓటమి ఫ్రస్ట్రేషన్. బీభత్సంగా భయపడుతున్నాం సార్. 15-25 సీట్లకు అంకితం అయిపోతున్నాం. రేపు మా పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో వీళ్ళందరూ పడిపోయారు. 100 సార్లు చెప్తున్నాం. రేపు వీళ్ళు బకెట్ కాదు గుర్తులు పెట్టారు. బకెట్, సొంబు, శాట, పొరక ఏనే పెట్టినాయి, దాంతోనే కొడతారు జనం. ఇది మాత్రం వాస్తవం. రైట్. ఈ సాయిరెడ్డి గారి కామెంట్స్ మీద ఏమైనా బ్రీఫ్ గా చెప్తారా? ఒకటండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పిందే, ఎన్నికల సమయంలో ఓటర్ లిస్టుకు సంబంధించి ఎవరైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళ వైఖరి ఏంటి, వాళ్ళ విధానం ఏంటంటే అక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని సరిదిద్దండి అని. ఎవరైతే ఆ అక్రమాలు ఉన్నాయి అన్నప్పుడు కూడా లేదు దాని ప్రకారమే ఎన్నికలు జరగాలన్నప్పుడు, ఇప్పుడు కిరణ్ చెప్పిన దాని ప్రకారం ఒక బూత్లో 200 ఓట్లు ఇలాంటివి ఉంటే సరాసరి ఒక నియోజకవర్గంలో అసెంబ్లీలో 200 బూతులు వేసుకుంటే 40,000 ఓట్లు అండి. ఇవి 40,000 ఓట్లు. తిరువూరుకు సంబంధించి కోనేరు సురేష్ గారు చేసిన రీసెర్చ్ ఇదే. వాస్తవానికి రాజకీయ పార్టీలన్నీ కూడా వేరే విషయాల మీద హడావుడి చేస్తే గానీ ఎలక్షనీరింగ్ మీద ఏ పార్టీ అయితే ఇంటర్నల్ గా వర్క్ చేస్తుందో ఆ పార్టీ ప్రతి నియోజకవర్గంలో 15,000-25,000 ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటుందండి. ఎలక్షనీరింగ్. మీకు ఇంకొక సీక్రెట్ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళెవ్వరు కాదు, మన రాష్ట్ర చరిత్రలో ఎలక్షనీరింగ్ అనే ఒక వ్యవస్థ పనిచేసింది తక్కువ టైము ప్రజారాజ్యం పార్టీలో అల్లు అరవింద్ గారు జయించారు. అంటే ఒక నియోజకవర్గంలో ఒక 15,000 నుంచి 20,000 ఓట్లు మనకు రావు అనుకున్నాయి కూడా ఎలా తెచ్చుకోవాలి, లేదు మనకు వ్యతిరేకంగా అక్రమంగా ఉన్న ఓట్లను ఎలా తీసేయాలి అనేది. సరే, ఇప్పుడు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళు. మీరు 2-3 సార్లు అన్నారు భారతదేశంలో ఎన్నికల వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయి సిబ్బంది లేరు, అందుకే టీచర్స్ని వాడుకుంటారు అని. ఎన్నికలు అనేవి 5 ఏళ్లకు ఒకసారి వస్తాయండి. 5 ఏళ్లకు ఒకసారి 2-3 రోజులు వాళ్ళ డ్యూటీ ఉంటుంది తప్ప మిగతా రోజుల్లో ఏముండదు. అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం తప్ప క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో సిబ్బంది ఉండరు. వాళ్ళకి 5 ఏళ్లకి ఒకసారి 2-3 రోజులే పని, లేదా మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే 2-3 రోజులు పని. మొత్తం మీద 5 ఏళ్లలో వాళ్ళకి 10 రోజులు పని ఉంటుంది. దానికి పూర్తి స్థాయి యంత్రాంగం అవసరం లేదు. ఇప్పుడు మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సమావేశానికి వెళ్తే విజయసాయి రెడ్డి గారికి బాధ ఏంటి అంటే, మొన్నటి వరకు ఏం చేశారు, జనసేన తెలుగుదేశం కలిసి వెళ్లకుండా ఉండటానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా రెచ్చగొట్టారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితకాలం మొత్తం మీద ఇంత అద్భుతమైన సంయమనంతో ఉండటం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు చేతులెత్తి దండం పెట్టాలండి. ఏంటి కిరణ్? ఎందుకు అంటే ఎంత రెచ్చగొట్టినా, ఒక నిమిషం అన్నా, ఎంత రెచ్చగొట్టినా, ఎంత అవమానించినా ఆయన ఒక మాట అన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు, దానికి నేను నిలబడతాను అని. ఈ రోజు కూడా కులం పేరుతో రెచ్చగొట్టిన, రకరకాలుగా రెచ్చగొట్టిన ఆయన చంద్రబాబు నాయుడు గారికి కొండంత అండగా నిలబడి ఈ రాక్షస ప్రభుత్వాన్ని అంతం చేయటం కోసం ఆయన ఈ అవమానాలన్నీ భరిస్తున్నారు. రైట్ సార్, అవకాశం ఉంటే మళ్ళీ యూట్యూబ్లో దీంట్లో పెడతారు కదా ఈ ఛానల్, ఈ ప్రోగ్రామ్
ఓట్లు దొంగలని ఆడు 3 ఫోటోలు పెట్టాడు సార్ మచ్చబెట్టి, వైవి సుబ్బారెడ్డిని, సజ్జల్ని, విజయసాయిరెడ్డిని. ప్రజలు బాగా తెలుస్తుంది వీళ్ళ దొంగలనేసి, ఓట్లు దొంగలని. నింతే వాళ్ళు చూసాం, ఓట్లు దొంగలు క్యాప్షన్ బాగుంది, దొంగల ఫోటోలు పెట్టలేదు వీళ్ళేసి, అవకాశం పెట్టండి. అంటే నేను ఫోటోలు పెట్టలేను, ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకోవాలని నేను ప్రజలకు వదిలేశాను. అది మీ అభిప్రాయం. అది ఈయనకి ఇంకో అక్కడ వేరే ఫోటోలు గుర్తు రావచ్చు, శ్రీనివాసరావు గారికి, లేకపోతే రఘురామ్ గారికి వేరే వాళ్ళకి కనిపించవచ్చు, చెప్పలేము, మనం అనలేం కదా. రైట్. ఎనీవే, ఇక్కడ సురేష్ గారు మీతో ముగించే ముందు ఒక మాట చెప్తాను. నేను స్టార్టింగ్లో చెప్పా, వాలంటీర్లతో సచివాలయ సిబ్బందితో ఎన్నికల విధులు చేయిస్తే తప్పేంటి అన్న ప్రశ్నకి, విజయసాయిరెడ్డి గారు వేసిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తా. ఉపాధ్యాయులతో ఎన్నికల విధులు కంటిన్యూ చేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అనే ప్రశ్నకి మీరు సమాధానం చెప్తారా అని అడిగితే ఫోన్ వస్తుందేమో లేకపోతే ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందేమో అని చూసా, బట్ ఏం రాలే. కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి, వాలంటీర్లతో సచివాలయ సిబ్బందితో ఎన్నికల విధులు నిర్వర్తిస్తే తప్పేంటి అని వేసిన విజయసాయిరెడ్డి గారు వేసిన ప్రశ్నకు సమాధానం, వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి. వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి. సార్ వాలంటీర్లు వెయిట్ సురేష్ గారు వెయిట్. వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి. ఒక పెద్ద వ్యవస్థని మీ వాళ్ళు అని అనడం సాహసోపేతమైన మాట. నేను ఎందుకు అంటున్నానంటే, అది మీరు చెప్పుకున్న మాట. 95% మన వాళ్ళకే ఇచ్చాం ఉద్యోగాలు, 95% మన కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టాం అని డప్పు కొట్టుకున్నారు మీరే. మీరు, మీ మంత్రి అంబటి రాంబాబు గారు, మీ హోంమంత్రి తానేటి వనిత గారు, ఇట్లా చాలా మంది. మీరైతే వైజాగ్లో పెద్ద మీటింగ్ పెట్టి 95% వాలంటీర్లు మన కార్యకర్తలకే ఇచ్చాం అని గొప్పగా చెప్పుకున్నారు. మీ కార్యకర్తలు ఎన్నికల విధులు చేస్తాడంటే ఎవడు ఒప్పుకుంటాడే స్వామి? ఎవడు ఒప్పుకోడు. ఏ రాజకీయ పార్టీలు కాదు, బుద్ధి బుర్రా ఉన్న ఏ ప్రజాస్వామికవాది ఒప్పుకోడు, ఏ పౌరుడు ఒప్పుకోడు. చేస్తే తప్పేంటి అదో ప్రశ్న. మళ్ళీ రైట్, సమాధానం చెప్పాను. సురేష్ గారు ఫైనల్గా చెప్పండి, ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి 2019లో ఏవైతే జరిగాయని మీరు అనుకుంటున్నారో ఈసారి అలా జరగకుండా జరుగుతాయి అనే నమ్మకం ఉందా? బ్రీఫ్ గా ప్లీజ్, టైం 2 minutes ఓన్లీ. సార్ మేము అందుకనే ఈ రాష్ట్రంలో 2021లో లోకల్ బాడీ ఎలక్షన్ లో జరిగినటువంటి హింస, నామినేషన్ వేసిన వాళ్ళని కూడా విత్డ్రా ఎలా చేయించాలి, అదేవిధంగా ఫోర్జరీ సంతకాలతోటి విత్డ్రాయల్ అప్లికేషన్ ఎలా చేశారు, ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. వీళ్ళు అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారో ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. పోలీస్ అబ్జర్వర్స్ కూడా బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మీరు అబ్జర్వ్ చేసి లా అండ్ ఆర్డర్ కూడా మీ చేతుల్లో తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ ట్రాన్స్ఫర్లు చేస్తున్నాం అని చెప్పేసి 3 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ ఆర్డర్ రాకముందే ముందు చేసి మళ్ళీ వాళ్ళనే మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొస్తున్న దృష్టాంతాలు ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద బృహత్తరమైన బాధ్యత ఉంది. మేము ఎగైన్ అడుగుతానే ఉంటాం. ఈ ఎలక్షన్లు సక్రమంగా జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 20న వెళ్ళి ఢిల్లీలో కలిశారు. తర్వాత మన అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో ఈ మధ్య మళ్ళీ కలిశాము. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఈ రకంగా మేము పోరాడుతూనే ఉంటాం. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పనిచేస్తూనే ఉంటాం అండి. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే రఘురామ్ గారు ఏంటి చెప్పండి రఘురామ్ చెప్పండి. మా విలేజ్ లో నా ఓటు 2 ఓట్లు నాకు 2 ఓట్లు నాకు ఉన్నాయి. నాకు సచివాలయానికి ఫోన్ చేసి సార్ మీరు ఆధార్ కార్డు ఇవ్వాలా లేకపోతే 2 ఓట్లు పోతాయని చెప్పారు. నాది మా వైఫ్ ఓటు ఈ ఊర్లో ఓటేస్తే మా ఊర్లోనే, తనదేమో వేరే ఊర్లో ఎక్కడో తీసుకెళ్లి వేసారు దాన్ని. అది కూడా మీరు ఆధార్ కార్డు పట్టుకొచ్చి మా పర్సనల్ గా వస్తేనే మీకు ఈ ఊర్లో తెస్తామని చెప్పారు. సో మాకే ఓట్ల పరిస్థితి వచ్చింది మాకే. ఇంకా చూడండి, ఇక కాస్త లోయర్ అంటే చదువుకోని వాళ్ళు లేకపోతే పేదలు, వాళ్ళ పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. మీరైనా చెప్పండి ఎలక్షన్ కమిషన్ కి, వాళ్ళకి మీరు కూడా వెళ్ళి
చెప్పండి, దగ్గర కూర్చుని ఏదో ఒకటి చేయమని చెప్పండి ఆంధ్రప్రదేశ్